దైవమర్మములు జూలై 5. సహోదరుడు భక్సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. మనుష్యుడు గాలికి మరుగైన చోటు వలెను, గాలి వానకు చోటైన చోటు వలెను ఉండును. ఎండిన చోట నీళ్ల కాలువల వలెను, అలసట పుట్టించు దేశమున గొప్ప బండ నీడ వలెను ఉండును. యెషయా 32:2. 9వ శిఖరము. నిన్ను రక్షించిన తరువాత నీకు గొప్ప దాగు చోటుగా నేను నీకుందును అని ప్రభు చెప్పుచున్నాడు. ఎంతటి ఆధిక్యత మనది! అపాయంలోనున్న అనేకులు నీ యొద్దకు వచ్చి నీ సహాయం కోరుచు మా కొరకు దయచేసి ప్రార్థించండి అని అడుగుదురు. క్లిష్ట పరిస్థితులు, విచారములలోనున్న వారు నీ యొద్దకు వచ్చుదురు. గొప్ప అవసరతలోనున్న వారందరికీ ఆదరణకు, బలమునకు నీవు కారణమగుట అనునది నీ గొప్ప ఆధిక్యత. ఆయన కృపచేత నీవు రక్షింపబడినప్పుడు ఆయన నీకు ఆశ్రయస్థానముగా నుండి నిన్ను ఇతరులకు ఆశ్రయస్థానముగా మార్చును. 10వ శిఖరం. అలంకరింపబడిన రాజును నీవు కన్నులారా చూచెదవు. బహుదూరమునకు వ్యాపించుచున్న దేశము నీకు కనబడును. యెషయా 33:17. మన ప్రభువును మహిమలో చూతుమనున్నదియే మన నిరీక్షణ. మహిమగల రాజును మనము కన్నులారా చూచెదము. బైబిలులో 3 స్థలములలో మన యేసుక్రీస్తు ప్రభువు రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అని పిలువబడుచున్నాడు. ఆయన 2వ పర్యాయమున తన బలాజ్యులైన దూతలతోనూ పరిశుద్ధులతోనూ వచ్చినప్పుడు ఆయన యొక్క పరిపూర్ణ మహిమను చూచెదము. 11వ శిఖరము. ఆకాశ సైన్యమంతయు క్షీణించును, కాగితపు చుట్టవలె ఆకాశ వైశాల్యములు చుట్టబడును. ద్రాక్షవల్లి నుండి ఆకువాడి రాలునట్లు, అంజూరపు చెట్ల నుండి వాడినది రాలునట్లు వాటి సైన్యమంతయు రాలిపోవును. యెషయా 34:4. తన స్వకీయ సంపద్యముగా ప్రభు మనలను ఎలాగూ చేసుకొని ఉన్నాడో అను విషయము మనకిచ్చుట జ్ఞాపకం చేయబడుచున్నది. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు తనవైనను ఆయన వాటిని తన భాగముగా చేసుకొనలేదు. మనం ఎటువంటి వారమైనను ఆయన దృష్టిలో ప్రశస్తమైన వారమే. యేసుక్రీస్తు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించుట ద్వారా యథార్థముగాను, ఆనందముగాను, ధైర్యముతోనూ, మహిమగల అక్షయ దేహములతో నిరంతరముండునట్టి పరలోక రాజ్యములో నివసించుదమని చెప్పగలము. ఇది రక్షణ యొక్క మరి ఒక శిఖరము. ఎన్నటికి గతించని నిరంతరముండు ఆ నూతన సృష్టి నిమిత్తము మనమిప్పుడు సిద్ధపరచబడుచున్నాము. కాబట్టి మనము కూడా నూతనమైన సృష్టి నిమిత్తము సిద్ధపడి యథార్థముగా, ఆనందముగా, ధైర్యంతో ఆయనతో జీవించులాగున దేవుడు అటువంటి జీవితము మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.